హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ శ్రావణి. మోదీ మతం కార్డు ఎందుకు బయటికి తీశారు? ఓడిపోతామనే భయమే ఆయన్ను కలవరపరిచిందా? రాజస్థాన్ ఎన్నికల ప్రచారాన్ని అభివృద్ధి నుండి మతం వైపుకు ఎందుకు మళ్లించారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముస్లిం మైనారిటీలపై విషం చిమ్మడం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని ఎన్నికల సంఘం తాకీదులు కూడా ఇచ్చింది మోదీకి. అదే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పరిశీలకులు ముక్త కంఠంతో చెబుతున్నారు. 2006 డిసెంబర్ 9న జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనను సైతం మోడీ వక్రీకరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123/3ని కూడా ఆయన తన బాన్స్వారా ర్యాలీలో ఉల్లంఘించారు. సార్వత్రిక ఎన్నికల్లో 400 స్థానాలు గెలుచుకుంటామని బీజేపీ బీరాలు పలుకుతున్న విషయం తెలిసిందే. ప్రజల మద్దతు తమకు అంతగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ ముస్లిం వ్యతిరేక వైఖరిని అనుసరించాల్సిన, మతపరమైన విభజనను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? విద్వేష ప్రసంగాలతో రాజకీయ వాతావరణాన్ని ఎందుకు కలుషితం చేస్తున్నారు? రాజస్థాన్తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ నెల 19న తొలిదశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. బీజేపీకి కంచుకోటలుగా భావిస్తున్న స్థానాల్లో 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి తక్కువ పోలింగ్ నమోదు కావడం కమల దళాన్ని కలవరపెడుతోంది. ఉదాహరణకు రాజస్థాన్లో ఈ నెల 19న 58% పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాలను బీజేపీయే గెలుచుకుంది. ఆ ఏడాది 63.71% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ తక్కువగా జరగడంతో కంగుతిన్న బీజేపీ మరోసారి హిందుత్వ అజెండాను బయటకు తీసింది. ప్రధాని ప్రసంగంలో అది కనిపించింది కూడా. బీజేపీ నేతలు హిందుత్వ కార్డును ప్రయోగిస్తూ వైనం చూస్తే ఫలితాలు ఏకపక్షం కాబోవని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల స్తంభన, ఈడీ దాడులు, పార్టీ నుండి వలసలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తోంది. మోడీ పాలనపై ఆ పార్టీ నేతలు గణాంకాలతో సహా విరుచుకుపడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా సమయంలో ముందస్తు ప్రణాళిక లేకుండా విధించిన లాక్డౌన్, నత్తనడకన సాగిన కోవిడ్ సహాయక కార్యక్రమాలు వంటి పరిణామాలు భారతీయ కుటుంబాలను అత్యధిక అప్పుల ఊబిలోకి నెట్టాయని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు. నికార పొదుపు కనిష్ట స్థాయికి పడిపోయిందని తెలిపారు. అనేక మంది తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులలో తాకట్టు పెట్టి కుటుంబాలను గడుపుకోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం, నిర్వహణ లోపం కారణంగా ఒక కోవిడ్ సమయంలోనే భారతీయ మహిళలు 60,000 కోట్ల విలువైన బంగారాన్ని బ్యాంకులలో కుదోపెట్టారని ఆయన గుర్తు చేశారు. వారు ఆ అప్పులు తీర్చలేకపోవడంతో తాకట్టు బంగారాన్ని బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు వేలం వేశారని, అందుకోసం పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చారని జైరాం రమేష్ చెప్పారు. ఇలాంటి అనేక సంఘటనలు బీజేపీ గెలుపు అంతా సునాయాసం కావని చెబుతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.